సాయికృష్ణ కుటుంబ సభ్యులతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర విలపించడం కూడా మనకు కనిపిస్తోంది. చిన్న రాజా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులంతా వారిని ఓదార్చి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు విజయవాడ నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి అంటే రాష్ట్రానికి హెడ్ క్వార్టర్స్ విజయవాడ నడిబొడ్డున. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఇక్కడ నుంచి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి గారి నివాసం. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఈ తల్లి నా ముందరనే, నా పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగింది అని చెబుతూ రోధిస్తా ఉన్న దృశ్యం. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారు? నేను ప్రతి ఒక్కరిని కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కొంతమంది చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రోత్సహిస్తా ఉన్న కొంతమంది పోలీసుల మొత్తానికి ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లకి నాకు అర్థం కాలేదు సార్. పోవడానికి కూడా ఎవరైనా భయపడే పరిస్థితిలోకి ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతా ఉంది. ఐ థింక్ వాటో వాట్ నేను అడుగుతా ఉన్నాను ఒకటే, చెప్పు. ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోనే, ఇదే పోలీస్ స్టేషన్ వేదికగా మే మాసంలోనే ఒక ఘటన కాదు, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా సాయిది ఒక ఘటన అయితే, రెండో ఘటన క్రాంతి కుమార్ అనే పిల్లాడిది ఘటన సూసైడ్, ఆత్మహత్య చేసుకున్నాడు. నీ వాదేటి బామ్మది. తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. అంటే ఇదంతా చిన్నపిల్లలే. చాలా మరిగయ్యా బోర్డు కనకాంబరం, నీకు ఇంకా కుర్రతనం బాలేదురా. నువ్వు కాన్వెంట్కి ఎక్కువ, కాలేజీకి తక్కువను. చిన్నపిల్లలు బట్టల మీద సిరాజల్లుకున్నట్టు మొహం మీద నెత్తురేంట్రా. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసిండొచ్చు. పైగా ఇతను ఎంత నాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు, అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. చెప్పగలరా సిఐని ఎందుకు సస్పెండ్ చేశారని? సిఐని సస్పెండ్ ఎందుకు చేశారు? మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. చంపేశాడనే కదా మీరు దానికి ఒప్పుకున్నారు కాబట్టే కదా అని రాజ్యాంగంలో రాసిందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్ గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా. ఒక హత్య కాదు అయన్నొద్దు, పాయింట్కి రా. పోలీస్ స్టేషన్ లో ఇలాగనే కొడుతూ ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 సేమ్ టు సేమ్ కొట్టి గోరులు పీకి. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు, మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు సస్పెన్షన్ చేసి సస్పెన్షన్ అంటే ఏంది? టెంపరీగా ఒక పోలీస్ ఆఫీసర్ ను డ్యూటీస్ నుంచి తప్పించడం. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. దాని అర్థం ఏంది? అందరూ పగడ్బందీగా కలిసికట్టుగా నేరం చేసి తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యగా కేవలం టెంపరీగా ఒక అధికారిని తప్పించినారు. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసిండొచ్చు. ఈ పిల్లాడైనా కానీ చేసిన తప్పుకు కోర్టులున్నాయి. కోర్టు ఈ పిల్లాడికి కోర్టు ఈ పిల్లాడిని ప్రొడ్యూస్ చేయమని చెప్పి సమన్ చేసింది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సంపూర్ణంగా తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా వాళ్ళకు తోడుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాం. చంద్రబాబు గారిని కలవాలనుకున్నాను, సీఎం గారిని కలిశాను.
నాకు తగ్గ న్యాయం చేశారు ఆయన. నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నేను అదే చాలు అనుకుంటున్నా నా పిల్లోడి గురించి. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు, నాకు న్యాయం చేశారు అయ్యా. ఇప్పుడు దాకా చేసినంత కలిసిపోయింది కదరా. ఆ తల్లి బాధ విన్న తర్వాత ఆ తల్లి బాధలు తీర్చడానికి ఆయన ఇచ్చిన భరోసా, అంతకన్నా ఆ తల్లికి ఇంకేం అవసరం లేదని మా మనసుకు అనిపించిందండి. మాకు అంతకు మించిన ఆయన ఇచ్చిన భరోసాని మించిన మాకు ఇంకా ఏ కోరికలు లేవు. మా బాధలన్నీ ఆయనతో చెప్పుకున్నాం. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు?